మన సంపదకు జగత్తులో ఉండినటువంటి యొక్క సముద్రమునకు కొంత సంబంధాన్ని మనం విచారించాలి.我们要探究财富与行动之间的关系。సముద్రమునకు వాళ్ళ నీటికి ఉండినటువంటి సంబంధమే మన ధనమునకు మన కర్మలకు కలిగినటువంటి సంబంధం.海洋与雨水之间的关系，同样也存在于财富与行动之间。సముద్రము జలము ఆవిరిగా మారుతుంది.海水化为水汽，అది ఒక దట్టమైనటువంటి యొక్క పొగగా రూపొందుతుంది.水汽凝结成水珠，ఆ పొగనే మేఘంగా మారుతుంది.水珠聚成云，ఆ మేఘమే జలమును అందిస్తుంది, వర్షమును కురిపిస్తుంది.云降下雨水，ఆ జలమే సెలయేరులై పారుతాయి.雨水汇成溪流，ఆ సెలయేరులే నదులుగా వచ్చి తిరిగి సముద్రంలో ప్రవేశిస్తాయి.溪流汇入江河，最终回归海洋。అదే విధముగానే ధర్మము నుండి మనము కొంత కర్మను ఆచరిస్తూ రావాలి.同理，我们应当秉持正义，从事行动。ఈ ధర్మమే ఒక సముద్రము.这正义是海洋，ఈ సముద్రమనే ధర్మము నుండి క్రియారూపమైనటువంటి యొక్క మేఘములుగా మనం రూపొందాలి.我们当从这正义之海中化作行动之云。ఈ యొక్క మేఘముల నుండి కురిచేటువంటి యొక్క వర్షమే మానవుని యొక్క ప్రేమ బిందువులు.行动之云降下的雨滴，即是爱的雨滴。ఈ ప్రేమ బిందువుల యొక్క చేరికనే సెలయేరులు.爱的雨滴汇聚成溪流，ఈ సెలయేరుల యొక్క త్యాగమే సముద్రం యొక్క ఐక్యం.溪流的牺牲奉献，造就了你在海洋中看到的一体性。ఈ త్యాగము గావించినప్పుడే మన జన్మస్థానమైనటువంటి యొక్క స్వస్థానమును మనం చేరగలుగుతున్నాము.正因为这份牺牲奉献，我们才能回归本源。